తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం నందు గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఉపాధి హామీ పనుల ఆడిట్ పై వాకాడులో గురువారం జరిగిన సామాజిక తనిఖీల్లో తిరుపతి జిల్లా డ్రామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, మాజీ ఎంపీడీఓ గోపీనాథ్, ఉపాధి హామీ పథకం ఏపీడీ వరప్రసాద్, ఏపీఓ విజయమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరంలో 8,28,00,000 జరిగిన ఉపాధి హామీ కింద జరిగినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన 8,28,00,000 జరిగినటువంటి వ్యయం పైన ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీలో గ్రామ పంచాయతీ వారీగా చదవడం జరిగింది. వాకాడు మండలంలో అన్ని పంచాయతీల్లో చక్కగా జరిగింది. 1-2 పంచాయతీలు అలిగేషన్ వచ్చారు. సో అది కూడా సూపర్విజన్ ల్యాప్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాం. ఆ కన్సర్న్ ఫీల్డ్ అసిస్టెంట్ 1-2 పంచాయతీలు ముట్టెంబాక అండ్ ఇంకొక పంచాయతీ కల్లు, ఈ 2 పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్ పైన సస్పెండ్ చేశాము. డీటెయిల్గా ఏబిడి ఎంక్వైరీ కాల్ఫార్ చేశాం. అంటే అది కూడా పెద్ద అలిగేషన్ కాదు, బట్ సీరియస్. ఏంది బేసికర్స్ అందరూ వచ్చి మేమందరూ పనికి వచ్చినా మేము ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజులకు సరిపడా మాస్టర్ వేయడం లేదు, సరిగా వేయడం లేదు అని వచ్చారు. దాన్ని డీటెయిల్గా చేస్తారు. మా వాడు ఫీల్డ్ అసిస్టెంట్ సరైనవాడు కాదన్నప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా అతన్ని పక్కన పెట్టడం జరిగింది. డీటెయిల్ ఎంక్వైరీ కాల్ఫార్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన అలిగేషన్లో వేజ్ సీకర్సే మాట్లాడారు కాబట్టి సూపర్విజరీ ల్యాప్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత ప్రాపర్గా రన్ చేయడం కోసం వాకాడు మండలంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో బట్ ఓవరాల్గా అయితే మండలం 1 or 2 గ్రామ పంచాయతీ తప్పితే చక్కగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వినియోగిస్తున్నారు. ఆ చిన్న ల్యాప్సెస్ కూడా సెటరేట్ చేసి చాలా ఎఫెక్టివ్గా ఈ మండలంలో ఇంప్లిమెంట్ అవ్వడానికి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంత గొప్ప చట్టం, మీకోసమే పుట్టిన చట్టం. దాదాపు ఇంత చట్టాల్లో స్టార్టింగ్ పేజీ నుంచి ఎండింగ్ పేజీ వరకు ఎవరి గురించి మాట్లాడతారు తెలుసునా? వేజ్ సీకర్ అంటే దినసరి కూలీ ఎవడైతే వస్తున్నారో వాళ్ళ కోసమే పుట్టిన చట్టం. మీరందరూ ఉన్నారు కాబట్టి ఒక ఫీల్డ్ అసిస్టెంట్, మీరందరూ ఉన్నారు కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్, మీరందరూ ఉన్నారు కాబట్టి ఒక జేఈ, మీరందరూ ఉన్నారు కాబట్టి అమ్మాయి, మీరందరూ ఉన్నట్టు ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎంపీడీ. ఇంతమంది ఉండి ఒక ఊరిలో ఈ రోజు వచ్చారు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తీయడామంటే నేను వాడిని తీసేయడం 6 నిమిషం పని. ఒక 20 సంవత్సరాల నుంచి మాకు అసలు కరువు పని ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా అధికారులు వచ్చి ఈ విధంగా పెడతారని మాకు ఇప్పుడు తెలుస్తుంది, గవర్నమెంట్ లో తెలుస్తుంది. ఇంతవరకు మాకు అసలు ఏ అధికారి తెలియదు, పని చేసినా కూడా మాకు 120 రూపాయలు 200. బాబు నువ్వేం చదివా? ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు కార్తీక్. సార్ కార్తీక్, నేనేమనుకోకుండా హానెస్ట్ గా నేను అడుగుతా, ఒక మాట చెప్పాను. ఎందుకంటే నాకు ప్రతి ఊర్లో నేను చూస్తున్నా, చెప్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళల్లో సరైన సమాధానం చెప్పడం లేదు. ఏపీఓ ఫెయిల్, వాడు ఫెయిల్. ఎవరు చెప్పినావు? ఆయన రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోయి ఎన్నేళ్ళు అతను నేను చూస్తాడే. లక్షల కోట్లు కుంభకోణం జరిగింది. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి నాకు డీటెయిల్స్ ఇవ్వాలంటే నేను పేదోడిని తెలిసి 56,000 ఇస్తే ఇస్తాను. ఇప్పుడు కూడా నా ఇచ్చినటువంటి సార్ అన్ని ఫాల్స్ రిక్వెస్ట్లు ఇచ్చాను. దీని మీద నేను యాక్షన్ తీసుకుంటాను సార్. కోర్టు కేసి ఇతని మీద చర్య తీసుకుంటాను. పడకపోయిన అలిగేషన్ మొదటి ఉద్యోగం పోతుంది సార్. ఇది యాక్షన్ తీసుకోవాలి సార్. నేను కోర్టుకైనా పోతాను. ఇతని మీద నేను ఫ్రాడ్ అంతా ఇతనే సార్. ఈ వైసీపీ పీరియడ్లో మొత్తం ఇతనే ఫ్రాడ్ చేసింది, మండలం మొత్తం. రాయవయ్యా పేరా విలేజర్స్ అంతా అలిగేషన్ ఇచ్చారని చెప్పేసి రాసుకో, రాసి నాకు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.